జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవలేకనే దాడులు చేస్తున్నారన్నారు కడప జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు వెంకట సుబ్బమ్మ. ఓడిపోతామనే పోలింగ్ బూతులను మార్చుతున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై భౌతిక దాడులు చేసినా చివరికి గెలిచేది వైఎస్ఆర్సీపీనే అన్నారు వెంకట సుబ్బమ్మ. అంతా వాళ్ళకు తెలిసిపోయిందనమాట, గెలవమని తెలుసు, ఓటమి ఒప్పుకోక దాడులు చేస్తున్నారు. అంటే ఓటర్లు రాకుండా భయభ్రాంతులు చేయాలంటే దగ్గర నుండి చేసే వీలు కాదు కదా, దూరంగా ఉంటే కదా చేయగలిగేది. అందుకని అంతా మొండి దుర్మార్గము, మోసము. ఇప్పుడు ఎక్కడుండే అట్లే ఉండాలి కదా పోలింగ్ బూతులు. నువ్వు మార్చడానికి ఏమది సిస్టమ్ మార్చడానికి? అంటే ఈ ఊరు ఆ ఊరు ఇవ్వడంలో ఆయన అంతర్గతం ఏమి? తెలుగుదేశం వాళ్ళకు కూటమి ప్రభుత్వకి ఏమి వాళ్ళ ఉద్దేశం అంటే ఓటమి ఒప్పుకోకనే ఒప్పుకున్నట్లు. వాళ్ళు గెలవలేమో వాళ్ళకి డిక్లేర్ చేసినారు, అంతా కొనుక్కున్నారు. మేము గెలవలేము ఈ ఓట్లు ఇక్కడ అని మోసం చేసి, మొండి చేసి, దాడులు చేసి, భౌతికంగా తలకాయలు పలగొట్టి రోజు పులివెందుల 2 రోజులు వరుసగా 2 జరిగినాయి. పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు న్యాయబద్ధంగా జరగడం లేదన్నారు సిద్ధవటం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు నీలకంఠారెడ్డి. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయని చెప్పారు. కూటమి ఎన్ని చేసినా గెలిచేది వైఎస్ఆర్సీపీనే అన్నారు నీలకంఠారెడ్డి. ఈరోజు ఎలక్షన్లు వచ్చేసి ఇక్కడ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి జెడ్పీటీసీకి ఒంటిమిట్టలో ఆయన ఈరోజు ఎలక్షన్ నిలబడినాడు. పులివెందుల 1, 2 ఈరోజు సాంప్రదాయబద్ధంగా జరగడం లేదు ఎలక్షన్. ఈరోజు న్యాయబద్ధంగా జరగడం లేదనమాట. ఈరోజు ఇది హింసాత్మకంగా జరుగుతున్నాయి. పులివెందుల్లో కూడా మొన్న రామునేతని కొట్టడం జరిగింది, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను కొట్టడం జరిగింది, కార్లు కూడా పగలగొట్టడం జరిగింది. ఎన్నో మేము ఈ ఎలక్షన్ చూసినాం, కానీ ఇటువంటి ఎలక్షన్లు ఎప్పుడు చూడలేదు. ఈరోజు పోలీసులు వైఎస్ఆర్సీపీ తప్ప తెలుగుదేశం అనేవాళ్ళు ఇక్కడ లేదు అనమాట. పులివెందుల కానీ ఇక్కడ కానీ ఓటింగ్ శాతం వాళ్ళకి లేదు. కానీ ఈ పోలీసు డిపార్ట్మెంటు అధికారులతో భయబంతులు చేసి ప్రజలను కొట్టి ఏజెంట్లు పెరిగి కేసులు పెట్టి బనాయించి ఈ విధంగా గెలవాలని ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యంగా అయితే కనుక ఓటుతో గెలవలేరు.